నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. మా నాన్న హీరో సైకిల్ కూడా కొనపెట్టలేని జీరో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హాండా కొన్న హీరో అని. కుంభకర్ణుల్లో ఎలా పుడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి. అమ్మాయి అద్రింద్ర పార్కు బస్ ఎక్కితేనా ఊటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతుంది ఆయన పిచ్చి కానీ. పంచర్ అయితే స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు ఇక్కడి నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నారే. అబ్బో నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. అమ్మా అన్నయ్య వచ్చాడే. ఎప్పుడూ కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావుకేక? నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి. అవుతాడు. ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు, పండిత పుత్ర పరమ సొంట అని. నువ్వేంటి పెద్ద పండితుల్లా ఫీల్ అయిపోతున్నావు? పండితుళ్ళ కాదురా, నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా. హలో, నువ్వు కాదు అందే మా అమ్మ. ఈ వెధవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఏ కాలేజీలో చేర్పించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం, మళ్ళీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం. రే దరిద్రుడా, ఇప్పటికి 20 కాలేజీలు మారావురా. ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ. ఇక ఈ వైజాగ్ లో వేరే కాలేజీలే లేవురా. హైదరాబాద్ లో ఉన్నాయిగా. ఇంకొక మాట మాట్లాడావంటే కాళ్ళు ఎరగొడతా. కాలేజీ టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. స్నానం నువ్వురా. కల్పీలోనే ఉంది. ఏంటి ఇక్కడ ఆపావు? దిగా. రేయ్, 20 సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా. నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం. సేమ్ ఫీలింగ్. నువ్వు కూడా నా బాబు ఎక్కడా చెప్పుకోకు. ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు. నిజంగా నువ్వు మోసగడ్డిదేరా? అంతా నీ చలవే. ఏంట్రా వెళ్ళిపోతున్నారు? అంతా మన బ్యాచే. చూపెట్టి దీనికి నాకు సంబంధం ఉందా? నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు. ఎంట్రీ ఇచ్చావు, స్ట్రైక్ మొదలైంది. ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో. ఏ ఉంది, నీ ఉద్యోగం ఊడిపోద్ది. సరే ఇక్కడే తగలడు, నేను సంతకం పెట్టొస్తా. మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే. అబ్బో బాబాయ్, అమ్మాయిలందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్. మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్. షో కోసం థియేటర్ వరకు ఎంతురా? ఆ షో ఎక్కడ అరేంజ్ చేస్తా పోలే? ఫ్యాషన్ షోనా? కాదురా, యాక్షన్ షో. హలో హీరో, నిన్నేనమ్మా. ఏంటి బాసు? ఏంటి కొత్త? చాలా కొత్త. ఆహా, ఏమొచ్చినా నీకు? అన్నీ వచ్చానా? తింటం, తిరగడం, పడుకోవడం, సినిమాలు చూడడం, చిన్న చిన్న ఫైట్లు వచ్చానా? ఓ రియల్లీ? హే గాయ్స్, మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంట. కమ్ ఆన్ గాయ్స్, cheer him up. Come on. ఈ ఫైట్లని ఎందుకన్నా? మా నాన్నకి తెలిస్తే కోపడతాడు. బ్రదర్, కమడేకి తప్పదు, పద. ఇక్కడ ఒక ఎర్ర ప్యాంటు కుర్రాడు ఉండాలి, ఎటు వెళ్ళాడు? ఇంకెక్కడ సార్, అయిపోయినట్టే. ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు. ఏంట్రా అయిపోయేది నీ బొంత? అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ ఛాంపియన్. Too late, Dad. खेल खत्म. అయ్యో, మా నాన్న హీరో సైకిల్ కూడా కొనపెట్టలేని జీరో అనుకున్నాను, కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు, నా కోసం హాండా కొన్న హీరో అని. థ్యాంక్స్ నాన్న. నాన్నోయ్ థ్యాంక్స్. పొద్దున్నే వచ్చింది బుజ్జి ముండ, నాతోనే ఉంటుంది వెళ్ళకుండా. లల్లలా లల్లలా లల్లలా. ఏమిట్రా అది? వచ్చావా? రా చూడవే, చూడు. నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వారం నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా? అలాంటి నాన్న చూడవే, నేను అలా అడిగానో లేదు, తెల్లసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు. ఆహా, ఒక్కసారి అటు చూడవే. నాన్న శంకుమార్కు బట్టలు వేసుకున్న విష్ణుమూర్తిలా ఎలా పడుకున్నాడు చూడు. వెళ్ళవే, వెళ్ళి లక్ష్మీదేవి అని కాలొత్తు, పుణ్యమైన వస్తుంది. నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసి నా హాండా బైక్ లో కాలేజీకి వెళ్ళొస్తా. బాయ్. అమ్మా, వీడేంటి ఇంత మెలికలు తిరిగిపోతున్నాడు? ఒక్క మగాడు అది మా నాన్న. అమ్మా కీస్. పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి, వెళ్ళి అడుగు. కొత్త
బండి అప్పుడే ఇచ్చేసావా? ఒరే ఒరే బాబాయ్, నా బండి తీసుకెళ్తావేంటి? ఏంటి నీదా? మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ శుభ్రం చేస్తే నీదైపోద్దా? కడిగితే బండి ఇచ్చారమ్మా, ఇలా సెకండ్ ఇస్తారు. థ్యాంక్స్. కుంభకర్ణుల్లో ఎలా పుడుకున్నాడు చూడు. ఈయన విష్ణుమూర్తి కాదు, విష్ణుమూర్తి. ఒరే బాబాయ్, బాబాయ్ అప్పలేడు, ఆగరా. చేతులు అరిగేలా బైక్ అడిగా కదా, కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ ఇరా. సరే ఎక్కు. దొరికింది. అరే బాబాయ్ నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. నేను ముందు చూసా. నువ్వు వెళ్ళు. ఆహాహా. రే నీలాంటి అదలు ఉండటం మూలంగా అమ్మాయిలకి అబ్బాయిలు చెప్పేపారా? పోరా. ఏ రాగు. అవునే, నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు. నా పేరు నీకు ఎలా తెలిసే? సిగ్నల్ తప్పుకో. ఏ ఆగాగు. నీలాంటి వాళ్ళు చాలా మంది చూశాను గానీ ఇంతకీ ఎవరే నువ్వు? డబ్బులు తీరా, డబ్బులు తీ. ఎవడ డబ్బు సొమ్మనుకుని రోడ్ల మీద లైసెన్స్ ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా? నువ్వు ఎవరు అసలు? చెప్పు 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 చెప్పు. పోలీస్ వస్తున్నానమ్మా. పోలీస్ పోలీస్ లేదు చెప్పవే. సార్, వీడెవడో లైసెన్స్ ఆర్సీ బుక్ అని నా దగ్గర డబ్బులు అడుగుతున్నాడు. ఏయ్, డబ్బులు అడిగానే? ఆగండి సార్. సిగ్నల్ పడి నువ్వు వెళ్ళమ్మా. ఈ సంగతి చూస్తే ఆగవే, ఆగు సార్. వదలండి సార్. ఆగేది. అది పెద్ద జిగిడి. షేర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ టపాల్మని పడిపోతుంటే ఏంటో అనుకున్నాను. మొత్తం ఎంతమంది ఉన్నారా? ఎట్లా ఉంది? తీరా డబ్బులు తీసేగా, ఎడుగు. డబ్బులు తీరా. ఇదిగో ఉంచుకో. టికెట్స్ లేనో టికెట్స్ తీసుకోవాలి, ముందు చెక్కింగ్ ఉంది. మా పెద్దలు కూడా టికెట్ తీయలేదా? అమ్మాయి అద్రింద్ర పార్కు బస్ ఎక్కితేనా కిప్పు కేకే. స్కూటీ ఉండగా బస్సు ఎందుకు ఎక్కుతున్నాయి నీ పిచ్చి కానీ? పంచర్ అయితే ఏయ్, నువ్వేంట బస్సులో? స్కూటీ ఏమైంది? ఏ ఇడియట్ దిష్టి పెట్టాడు, అది పంచర్ అయింది. ఇంకెవరు? ఇది నన్ను చూసి నవ్వింది, అడిగేస్తే పోలే. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా వంక చూసి నవ్వారు. నేను మీకు ముందే తెలుసా? Who are you? హూ ఆర్ యూ అంటే హూ ఆర్ యూ, ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు. ఏ కండక్టర్, బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా? ఆపలేదు, నీ స్టాప్ వచ్చింది దిగవయ్యా. ఆహా, నా స్టాప్ వచ్చిందా? ఆహా, నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను. ఓ నువ్వు ఆ టైపేనా? బాయ్ పార్దు. ఆర్తువా? నా పేరు దీనికి ఎలా తెలుసు? ఏయ్, ఆగవే, స్కూటీ. ఏయ్, ఆగవే. బస్ ఆపను. అందరికీ మనం ఇస్తాం షాకులు, ఇదే నాకు ఇచ్చింది షాకు. టైం బ్యాడ్. ఏది? ఏ నా పర్సు. అమ్మా, మన పొట్టినేం చేస్తుంది చూడవే. ఎక్కడికో బయటకు వెళ్ళాలంట, రెడీ అవుతోంది. ఊసి పిచ్చిదానా, అది చూడవే. పొద్దున్న నుంచి వాడు ఎవడో మన ఇంటి వైపే చూస్తున్నాడు. ఇద్దరు కలిసి జెండా ఎత్తడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నారే. రేయ్, నిన్ను ఇవాళ చేతులు అయిపోయి ఏంటి? మరి నల్లగుంటే నేనేం చేయనే? వాడా? రే నల్లవడవా, పగలు కూడా పళ్ళు తప్ప ఏం కనిపించట్లేదు. నీకు నేను కావాల్సి వచ్చానా? అబ్బో, నిన్ను సైట్ కొట్టడానికి సొక్క అయిపోయి సల్మాన్ ఖాన్ వస్తాడు మరి బొంబాయి నుంచి. ఇక్కడ ఉన్న చంపేస్తాను. అయ్య బాబా, పెద్ద మా అభివృద్ధి చుట్టూ ఫీల్ అయిపోతున్నారు. నిన్ను ఆ? ఆగు. సారీ సారీ. నేను షాపింగ్ కని రెడీ అవుతుంటే మధ్యలో లింక్ రెడీ పడతావా? నిన్న అసలు నేను ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్ళాలి, అంతే కదా? పదా. అలా రా దారికి. అయినా ఇంత నల్లడేలా పరిచయవాడే. మళ్ళీ అదే మాట్లాడతారా? ఇక్కడే ఉండి వచ్చేస్తా. సరే. ఏమే, తొందరగా వస్తావా, లంచ్ కట్టదామంటావా? ట్రై చేస్తానులే. హలో, నిన్న సాయంత్రం నిన్ను వేరే వాడితో చూసానే. ఎవడాడు? ఇంకెవరు? మీ అన్నయ్యే. మరి ఆడుతో వెళ్ళిపోవాల్సిందిగా. మీ తమ్ముడు ఫీల్ అవుతాడని. అమ్మో, ఇది మొత్తం ఫ్యామిలీకే పెట్టింది అసలు. కలియుగ ద్రౌపది. ఓకే. ఇలా తీసుకెళ్తున్నావేంటి? ఏంటి వాయిస్ మారిపోయింది? ఏయ్, ఇదెందుకు? అమ్మ జిగిరి, అయిపోయా, ఈ రోజు అయిపోయావు. ఇక్కడికి తీసుకొచ్చావేంటి రమణ?
ఏంటే సునామీని చూసినట్టు ఎక్స్ప్రెషన్ వెనక ముందు చూడకుండా ఎవడి బైక్ పడితే వాడి బైక్ ఎక్కినప్పుడు లేదంటే అది కాదు. ఏది కాదే ఆ పోలీసు వాడితో బుక్ చేయించింది నువ్వు కాదా, నా పర్సు కొట్టేసింది నువ్వు కాదా, రాత్రి మగలు ఇంటికి ఫోన్ చేసి నసపెట్టింది నువ్వు కాదా, అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే? అయిపోయావే, ఇవాళ నువ్వు అయిపోయావు. ఎక్కడికి వెళ్తావే? వద్దు ఏంటే వద్దు వద్దు, సింహం జూలతోనే ఆడుకుంటావంటే? వద్దు పార్దు, నన్నేం చేయొద్దు. వద్దు ఏయ్, నేనేదో నేను భయపెట్టాలనుకుంటే నువ్వేంటి సీన్లు తగిన వాళ్ళు అయిపోతున్నావు? అమ్మో నీకు తన్నం తల్లి. పార్దు ఆగు. అమ్మో పార్దు. వద్దమ్మో, నన్ను వదిలేయ్. పార్దు. ఇది ఇట్టా తగులుకుంది బాబు.